మన జీవితం ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది అని ఆలోచించుకోవాలి. ప్రస్తుతం మనం దేవునితో ఎలాంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నాం, ప్రస్తుతం దేవునితో మన యొక్క బంధం ఏమై ఉన్నది, ప్రస్తుతం మనం దేవునితో ఏ రిలేషన్ని కొనసాగిస్తున్నాం అనే దాని మీదే మన యొక్క జీవితము ఆధారపడి ఉంది. దేవుడు ఏలియాను వాడుకుంటూ ఉన్నప్పుడు గత జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు, ప్రస్తుత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు అతన్ని వాడుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ వాడుకోవాలి అనంటే దేవుడు చూసేది ఏంటి అనంటే గత జీవితాన్ని దేవుడు చూడడు, ప్రస్తుత జీవితాన్ని చూస్తాడు. ప్రస్తుతం యొక్క ఆత్మీయ స్థితిని గమనిస్తాడు. ప్రస్తుతం యొక్క నీ యొక్క విశ్వాసపు జీవితాన్ని దేవుడు కన్సిడర్ చేసి ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అయితే మనం గత జీవితంతో బ్రతుకుతూ ఉన్నామా, గత జీవితాన్ని వదిలిపెట్టి ప్రస్తుతం దేవునితో సంబంధాన్ని కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనలో చాలామంది గత జీవితాన్నే ప్రస్తుత జీవితంగా జీవిస్తూ ఉంటారు. గతం ఏ జీవితం? గతం ఒకవేళ ఆలోచన చేయండి, గత జీవితం చాలా దరిద్రమైనటువంటిది అయి ఉండొచ్చు, గత జీవితం చాలా దారుణమైనటువంటిది అయి ఉండొచ్చు, గత జీవితం దేవునికి విరోధంగా వ్యవహరించినటువంటి జీవితం అయి ఉండొచ్చు, గత జీవితంలో దేవునికి అయిష్టంగా బ్రతికి ఉండవచ్చు, గత జీవితంలో దేవుడికి ఏదైతే ఇష్టం లేదో ఆ ఇష్టం లేనటువంటివి అన్నీ చేసి నువ్వు దేవునికి విరోధమై ఉండవచ్చు. గత జీవితంలో నువ్వు అత్యంత దరిద్రుడిగా బ్రతుకుండొచ్చు, గత జీవితంలో నువ్వు గజ దొంగ అయి ఉండొచ్చు, గత జీవితంలో నీవు ఎదుట వాళ్ళని ఆశించేటువంటి దరిద్రమైనటువంటి స్వభావం కలిగి ఉండొచ్చు, గత జీవితంలో నువ్వు వ్యభిచారమై ఉండొచ్చు, గత జీవితంలో అత్యంత దారుణంగా నువ్వు బ్రతుకుండొచ్చు. ఇది నీ గత జీవితం. అదే జీవితాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడు? దేవుడు వాడుకోడే. దేవుడు వాడుకోవాలి అనంటే గత జీవితానికి ప్రస్తుత జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉండాలి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేటువంటిది కనిపించాలి. ఈ డిఫరెన్స్ అనేటువంటిది లేకపోతే దేవుడు మనల్ని వాడుకోలేడు అనేటువంటి విషయాన్ని నీవు నేను ఖచ్చితంగా ఆలోచించబద్దులమై ఉన్నాం. ఆలోచన చేయండి. గత జీవితం నుండి ప్రస్తుత జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఒకటి జరగాలి. ఏంటో తెలుసా? మార్పు జరగాలి, మారు మనస్సు అనేటువంటిది జరగాలి, నూతన జన్మ అనుభవము అనేటువంటిది జరగాలి, నూతన అనుభవంలోనికి నడిపించబడాలి, నూతనంగా సృష్టించబడాలి. ఇవి జరగకపోతే ప్రస్తుతం కూడా గతంతో సరిపోతుంది. ఆలోచన చేయండి. గతం ఎలాంటిదైనా సరే గతంలో జీవించినటువంటి జీవితాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రస్తుతం మనం ఒప్పుకునేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండాలి. ప్రభువా, నేను గత జీవితంలో చాలా దుర్మార్గంగా జీవించాను, అయోగ్యంగా జీవించాను, నీకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించాను, నీకు అయోగ్యకరంగానే నేను బ్రతుకుతూ వచ్చాను, నీకు ఏ మాత్రం ఇష్టం లేనట్టుగానే నేను బ్రతుకుతూ వచ్చాను, నీవు ఏది చేస్తే నొచ్చుకుంటావో బాధపడతావో అవే నేను చేస్తూ వచ్చి అయ్యా నేను నిన్ను బాధ పెట్టాను, చాలా సందర్భాల్లో బాధ పెట్టాను, చాలా సందర్భాల్లో నిన్ను దూషించాను, చాలా సందర్భాల్లో నేను నిన్ను దేవుడిగా కూడా అంగీకరించలేదు, చాలా సందర్భాల్లో నేను నీ మాటను కాదని నీ త్రోవను కాదని నా ఉద్దేశానుసారంగా నేను వెళ్ళిపోయానయ్యా. కానీ నా తప్పుని నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నా యొక్క పాపాన్ని నీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను, నేను చేసినటువంటి దోషాన్ని నీ యొక్క సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభువా, నా యొక్క పాపాన్ని తీసివే, నా యొక్క దోషాన్ని తీసివే, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నేను చేసిన సమస్తమైనటువంటి పాపాన్ని నీ యొక్క సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను, పశ్చాత్తాప పడుతూ ఉన్నాను.
అయ్యా నీ విమోచన నాకు కలిగించు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సకల పాపమును ఆయన తీసివేసి పవిత్రుడిగా చేస్తాడు. అర్థమైందా మీకు? ప్రస్తుతం మనం దేవుని దగ్గర ఒప్పుకోలు కలిగి జీవించాలి. ఏం ఒప్పుకోవాలి? గతంలో చేసినటువంటి పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆ పాపాన్ని ఆయన కడిగి ఆ దోషాన్ని మన మీద నుంచి తీసివేసి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనకి నూతనమైనటువంటి మనస్సునిస్తాడు, నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలోకి నూతనత్వము వచ్చిందో, ఎప్పుడైతే నూతన స్వభావం మన జీవితంలోకి వచ్చిందో, అప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. అంటే అర్థమైందా? దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆయన వాడుకుంటాడు. దేవునితో సంబంధము కానివాడు, దేవునితో సంబంధము లేని వాడిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వాడుకోడు. గత జీవితం దుర్భరమైనటువంటి జీవితం అయి ఉండొచ్చు, కానీ దేవునితో సంబంధంలోనికి వచ్చిన తర్వాత దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను. గత జీవితం చాలా బాగుంది అనుకోండి, గత జీవితం చాలా ఆత్మీయంగా కొనసాగింది, గత జీవితం చాలా విశ్వాసంగా కొనసాగింది. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి దేవునితో సంబంధం తెగిపోయింది. దేవుడు వాడుకుంటాడు అని మీరు అనుకుంటున్నారా? దేవుడు వాడుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? దేవుడు వాడుకోడు. అర్థమైందా? గతం నువ్వు ఏ విధంగా అయినా జీవించవచ్చు. మేబీ అది దరిద్రమైన జీవితం అయి ఉండొచ్చు. దరిద్రమైనటువంటి జీవితాన్ని వదిలి ప్రస్తుతం దేవుని అంగీకరిస్తే దేవుడు వాడుకుంటాడు. గత జీవితం అద్భుతం. చాలామంది ఆలోచన చేయండి. ఏంటో తెలుసా? వారు విశ్వాసపు జీవితాన్ని మొదలుపెట్టినటువంటి ఆరంభం చాలా అద్భుతం. చాలామంది సేవకులు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ఏమండి, తరతరాల నుండి మేము క్రైస్తవులమండి. మా తాతగారు, మా ముత్తాతగారు మంచి పరిచర్య చేశారు. మా తాతగారు ఆయన కంటే గొప్ప పరిచర్య చేశారు. మా నాన్నగారు ఆయన కంటే గొప్ప పరిచర్య చేశారు. ఇప్పుడు ఆ పరిచర్య కొనసాగట్లేదండి అనే మాటలు మీరు విన్నారా? గతంలో మాకు 500 జనాభా వచ్చారు, గతంలో 1000 మంది వచ్చి వాక్యాన్ని వినేటువంటి వారు ఇప్పుడు 100 మంది కూడా రావట్లేదు అనేటువంటి మాటలు మీరు విన్నారా? గతంలో చాలా వైభవంగా నడిచినటువంటి ఆ యొక్క సేవ ఇప్పుడు అత్యంత దారుణమైన, అత్యంత దరిద్రమైనటువంటి ఆ యొక్క స్థితిగతుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి మాటలు విన్నారా? ఆలోచన చేయండి. మొక్క పైకి బలపడాలి అని అంటే కింద వేర్లు ఎంత బలమైనటువంటిదిగా ఉండాలి. రూట్స్ అనేటువంటివి చాలా బలము కలిగి ఉంటే మాత్రమే పైన షూట్ అనేటువంటిది బాగా ఫామ్ అవుతుంది, ఆరోగ్యకరంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆయన వేసుకున్నటువంటి పునాది ఎంత గట్టిది అని అంటే చాలా గట్టిది. కానీ మధ్యలో జరిగింది ఏంటో తెలుసా? పునాదులతో సహా పెకిలించి పాడేశాడు. ఈరోజు ఆయన ఒక జోకర్, క్రైస్తవ్యంలో ఒక జోకర్, తెలుగు రాష్ట్రాల యొక్క రాజకీయాల్లో ఒక జోకర్. ఆలోచన చేయండి. గతం అద్భుతం, ప్రస్తుతం అత్యంత దుర్లభం. దేవుడు వాడుకోవాలి అని అంటే గతంతో పని లేదు, ప్రస్తుతంతోనే పని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? గతాన్ని దేవుడు పరిగణనలోకి తీసుకోడు అనడానికి గొప్ప ఉదాహరణ నేను మీకు ఒకటి చెప్తాను బైబిల్ నుంచి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ
వేసినటువంటి ఆ ప్రాంతంలోనే ఇంకొక ఇద్దరికి సిలువ వేశారు. ఎడం వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని సిలువ వేశారు. అప్పటికే ప్రవచనం రాయబడి ఉంది, ఆయన ఇద్దరు దొంగల మధ్య ఆయన వేలాడదీయబడతాడు అనేటువంటి మాట. నిజంగానే ఆయన ఇద్దరు దొంగల మధ్యన వేలాడదీయబడితే దాంట్లో ఒక దొంగ అంటున్నాడు, నీవు దేవుడివైతే నన్ను రక్షించు అని అన్నాడు. ఇది ఒకడు చెప్పింది. రెండో వాడు చెప్పింది అద్భుతమైనటువంటి మాట. ఏంటో తెలుసా? నీవు నిజంగా దేవుడివే, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఈ మాట అనగానే యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఏం చెప్పాడు? గట్టిగా నీవు నాతో పరదేశంలో ఉంటావు. చెప్పిన నిమిషం ఆలోచించలేదు, చెప్పిన సెకండ్ ఆలోచించలేదు. ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని అంటే, ఓకే ఏం వరి కాకు, నాతో పాటు నేను తీసుకెళ్ళిపోతాలే అని అన్నాడు. ఆలోచన చేయండి. వాడు ఒక గజ దొంగ. వాడి యొక్క గతం ఎలాంటిది అని అంటే, బహుశా ఆ దొంగిలించడానికి అడ్డు వచ్చినటువంటి వారిని అనేక మందిని చంపేసి ఉండొచ్చు, అనేక మందిని దోచుకున్నటువంటి వారై ఉండొచ్చు. బహుశా ఎవరైనా మధ్యరకాన్ని అడ్డు వస్తే వారిని హత్యాయత్నం చేసి అది జరిగి ఉండొచ్చు. వాడు గత జీవితం చాలా దరిద్రమైనటువంటిది అయి ఉండొచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, నీవు వెళ్ళినప్పుడు నీతో కూడా నన్ను తీసుకెళ్ళిపోవయ్యా అని అంటే, యేసయ్య అన్నాడు, ఏం పర్లేదు నేను తీసుకుపోతా అని అన్నాడు. ఆలోచన చేయండి. గతాన్ని దేవుడు గుర్తు చేసుకున్నాడా? గతంతో దేవునికి సంబంధం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి నీ జీవన శైలితోటే దేవునికి అవసరం. ప్రస్తుతం నీవు దేవునితో అంటి పెట్టుకొని జీవిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు.